హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను అన్నమాట. అది సింపుల్ రెసిపీ, క్విక్ రెసిపీ అండ్ ఆల్సో ఫ్లేవర్ఫుల్ డిష్. అదే బ్రింజాల్ తవా ఫ్రై. పైన క్రిస్పీ లేయర్తో లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా ఉండే బ్రింజాల్ తవా ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్లేట్ తీసుకుని 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ఇంకా కస్తూరి మేతి, 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని 1/2 లెమన్ ఇంకా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ పెద్ద వంకాయలు తీసుకున్నానండి. మార్కెట్లో పెద్ద పర్పుల్ బ్రింజాల్ అయితే వెరైటీ ఉంటుంది, అలాంటి వంకాయ తీసుకోవాలి. నేను ఒకటే వంకాయని యూజ్ చేస్తున్నానండి. వంకాయని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ థిక్నెస్తో సన్నగా స్లైసెస్గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ ముక్కల్ని తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాని వంకాయ స్లైసెస్కి అప్లై చేసుకుందాం. ఇలా మసాలాని బాగా రాసాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసుకొని ఆ తర్వాత మనం కోట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యే వరకు షాలో ఫ్రై చేసుకోండి. సో ఇలా ఈవెన్గా అయ్యే వరకు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ బ్రింజాల్ తవా ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి చేసుకోవడం, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ బ్రింజాల్ ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూశాక మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఇండియన్ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.